రుద్రకని, ఐశ్వర్య రాజేష్, నరేష్ అగస్త్య, సునీల్ బెనర్జీ వంటి బలమైన నటీనటులు ఒకే సిరీస్ లో కనిపిస్తే సహజంగానే ఆశ పెరుగుతుంది. అలాంటి క్రేజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ విశాఖపట్నం. 1985 బ్యాక్ డ్రాప్ లో పోర్ట్ ప్రాంత రాజకీయాలు, అధికారం కోసం జరిగే పోరు, తండ్రి కూతుళ్ల మధ్య ఒక భావోద్వేగ సంఘర్షణ కేంద్రంగా తీసుకొని తెరకెక్కిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ నిజంగా ప్రేక్షకులని మెప్పించిందా లేక మరో సాధారణ పొలిటికల్ డ్రామాగానే మిగిలిపోయిందా? ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే సముద్రకని గారు నాయుడు పాత్రలో నటించారు. ఈ సినిమాలో కథ పోర్టుకు ఆనుకొని ఉన్న ఒక ప్రాంతం విశాఖపట్నం. అక్కడ బర్మా నుంచి వచ్చిన వలస కూలీలు జీవనం సాగిస్తారు. ఈ ప్రాంతం నుంచి చిన్నారావు అనే స్థానిక నాయకుడి ఆధిపత్యం ఉంటుంది. అయితే బతుకుదెరువు కోసం అక్కడికి వచ్చిన నాయుడు అందరి ముందు చిన్నారావుని హత్య చేసి ఒక భయానక నాయకుడిగా ఎదుగుతాడు. తన భయంతో ప్రజల్ని నియంత్రిస్తూ ఒక అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. నాయుడు గారి కూతురు భారతి గారు ఇందులో ఐశ్వర్య రాజేష్ భారతిగా నటించింది. ఆమె కూతురిగా మాత్రం తన తండ్రి పనులను అసలు సమర్థించదు. సామాజిక సేవలపై ఆసక్తి ఉన్న ఆమె స్థానిక ఎన్జిఓతో కలిసి ప్రజలకు సహాయం చేస్తుంటుంది. ఇదే సమయంలో ఒక భారీ గ్యాస్ పేలుడు చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజలు నాయుడు క్రమాలపై తిరుగుబాటు మొదలు పెడతారు. భారతి కూడా వారితో చేతులు కలుపుతుంది. తండ్రి ఒకవైపు, కూతురు మరోవైపు నిలబడినప్పుడు ఆ పోరు ఎటువైపు మళ్ళింది? చివరికి అసలు ఎవరు గెలిచారు? ఇదే ప్రధాన కథ. విశాఖపట్నం ఒక బలమైన కథతో మొదలవుతుంది. తొలి ఎపిసోడ్ లోనే నాయుడు ఎదుగుదలను చూపిస్తూ దర్శకుడు మంచి డ్రామాను సెట్ చేశాడు. 1980ల నాటి రాజకీయ వాతావరణం, పోర్టు ప్రాంత జీవన శైలి, వలస కూలీల బాధలను నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ ప్రపంచాన్ని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా నిర్మించారు. అయితే ప్రధాన సమస్య స్లో నరేషన్. మొదట 2 ఎపిసోడుల తర్వాత కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. ప్రతి సీన్ లాగుతున్న కొద్దీ ఫీలింగ్ తగ్గుతుంది. వెబ్ సిరీస్ అంటే ప్రతి ఎపిసోడ్ చివర్లో హుక్కు లేదా షాక్ అయ్యే ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ ఇక్కడ ఆ ఎలిమెంట్ ఎక్కువ సార్లు మిస్ అయ్యింది. అందుకే కొంతమంది మధ్యలోనే బోర్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కథలో కొత్తదనం పెద్దగా లేదు. ప్రజలను భయపెట్టే ఎదిగిన నాయకుడు, క్రమ రాజకీయాలు, అధికారం కోసం చేసే కుట్రలు, ఇవన్నీ మనం ఇప్పటికే చాలా సినిమాలో చూసిన అంశాలే. కానీ దర్శకుడు 2 కీలక ట్విస్టులను నమ్ముకొని కథ మొత్తాన్ని ముందుకు నడిపించారు. ముఖ్యంగా చివరి 2 ఎపిసోడ్లలో వచ్చే రివీల్స్ కథను ఒక లెవెల్ కు తీసుకెళ్తాయి. అక్కడి వరకు ఓపికగా చూస్తేనే ఆ ట్విస్టుల ఇంపాక్ట్ పనిచేస్తుంది. భారతి పాత్రలో వచ్చే మార్పు ప్రేక్షకుడిని ఆశ్చర్యపరుస్తుంది. మొదట మృదువుగా కనిపించిన ఆమె పాత్రలోని మరో కోణం బయటపడే క్షణాల వరకు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నిజానికి దర్శకుడు సీజన్ 1 లో చాలా విషయాలను దాచిపెట్టి సీజన్ 2 కోసం హైప్ క్రియేట్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముందుగా చెప్పాల్సింది సముద్రకని గారి గురించి. ఆయనకు ఇలాంటి బలమైన రఫ్ లీడర్ పాత్రలు కొత్తేమి కాదు. అందుకే నాయుడు గారి పాత్రను ఆయన చాలా ఈజీగా క్యారీ చేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సిరీస్ మొత్తానికి ప్రధాన బలం. కానీ అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మాత్రం ఐశ్వర్య రాజేష్ గారు. మొత్తం కథ ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఒక ఎమోషన్, తిరుగుబాటు, అంతరాత్మదనం అన్ని లేయర్స్ ను చాలా నమ్మకంగా పోషించింది. ఆమె నటనకు ఈ సిరీస్ మొత్తం ప్లేస్. ఆమె పాత్ర రచనలో కొన్ని లాజిక్లు, సందేహాలు కనిపిస్తాయి. కొన్ని నిర్ణయాలు ఎందుకు తీసుకుందో స్పష్టత తక్కువగా ఉంటుంది. బహుశా సీజన్ 2 లో దానికి సమాధానం దొరకొచ్చు. సుధాకర్ కోమకుల, నరేష్ అగస్త్య, రాజచెంబోల పాత్రలకు మంచి అవకాశం ఉన్నా పూర్తి స్థాయిలో వాడుకోలేదనిపిస్తుంది. వారి క్యారెక్టరైజేషన్ లో ఇంకాస్త డెప్త్ ఉండాల్సింది. బెనర్జీ గారు మాత్రం తన అనుభవంతో గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సునీల్ పాత్రలో వచ్చే ట్విస్ట్ సెకండ్ సీజన్ కు బలమైన లీడర్ గా నిలుస్తుంది. దర్శకుడు గ్యారీ బిహెచ్ టెక్నికల్ గా మంచి పని చేశారు. వెబ్ సిరీస్ టెంపో ఎలా ఉండాలో ఆయనకు అవగాహన ఉన్నట్లు కనిపిస్తుంది. స్క్రీన్ పేర్లను మరింత షార్ప్ గా చేయాల్సింది. ఎడిటింగ్ లో కూడా కొంత ట్రిమ్మింగ్ చేసి ఉంటే సిరీస్ మరింత క్రిస్పీగా ఉండేది. సంభాషణల విషయానికి వస్తే కొన్ని డైలాగ్స్ బాగా నిలిచిపోయాయి. ముఖ్యంగా గుండె నిండా ప్రేమ కాదు, జేబు నిండా డబ్బు ఉండాలి వంటి డైలాగ్ బలంగా తాకుతుంది. అయితే కొన్ని మంచి డైలాగ్లు సన్నివేశ బలం లేకపోవడంతో అంతగా ఎలివేట్ కాలేదు. టెక్నికల్ డిపార్ట్మెంట్ నిర్మాణ విలువలు చాలా ఆకట్టుకుంటాయి. 1985 కాలాన్ని రీక్రియేట్ చేయడంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ మంచి పని చేసింది. లొకేషన్ల, కాస్ట్యూమ్స్, విజువల్స్, టోన్స్ అన్ని కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ మిక్స్ కల్చర్, పేపర్ స్క్రీన్ ప్లే బాగా కనిపిస్తుంది. ప్రేమ్ నిండా తెలిసిన ఆర్టిస్టు కనిపించడం వల్ల ఈ సిరీస్ ఒక గ్రావిటీ వచ్చేసింది. మొత్తానికి విశాఖపట్నం మాస్ ట్విస్టులతో పరుగులు పెట్టే వెబ్ సిరీస్ కాదు. ఇది ఒక స్లో బర్న్ పొలిటికల్ డ్రామా. నెమ్మదిగా సాగే కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది బాగా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఎపిసోడ్ లో షాక్ వాల్యూ లేదా థ్రిల్
థ్రిల్ ఆశించే వారికి మాత్రం ఇది కొంచెం నిరాశ కలిగించవచ్చు. ఒక్క విషయం మాత్రం నిజం, మొదటి ఎపిసోడ్లను ఓపిక చూస్తే చివర్లో వచ్చే ట్విస్ట్లు మీరు చూసిన విధానాన్ని మార్చేస్తాయి. ఇక సీజన్ 2 కోసం ఆసక్తిని పెంచడంలో విశాఖపట్నం సక్సెస్ అయ్యింది. స్లో నెరేషన్ భరించగలిగితే, ఫైనల్ గా సిరీస్ గురించి మాట్లాడాలంటే స్లో నరేషన్ ను భరించగలిగితే విశాఖపట్నం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. బలమైన నటన, ఆసక్తికరమైన ట్విస్ట్లతో ఒక ఘర్షణతో కూడిన తండ్రి కూతుల కథ కోసం ఈ సిరీస్ ను ఒకసారి చూడొచ్చు. మరి మీరు ఈ సిరీస్ ని చూస్తే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ని మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.